హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక టేస్టీ అలాగే హెల్దీ లడ్డు రెసిపీని అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. దీన్ని అయితే తినడం వల్ల పెద్దవాళ్ళకైనా అలాగే పిల్లలకైనా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని అయితే డైలీ ఒకటి తినడం వల్ల అయితే మనకైతే బ్యాక్ పెయిన్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. ముందుగా మనమైతే ఒక బౌల్ వరకు బాదం, అలాగే ఒక బౌల్ వరకు నువ్వులు, అలాగే ఒక బౌల్ పల్లీలను అయితే తీసుకోవాలండి. అలాగే తురుముకున్న బెల్లాన్ని అయితే ఒక బౌల్ వరకు తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్క బౌల్ వరకు తీసుకుంటే సరిపోతాయి. మనం ప్రిపేర్ చేసుకోవాలనుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న బాండీని అయితే పెట్టుకోవాలండి. బాండీ వేడైన తర్వాత ముందుగా అయితే బాదంని అయితే వేయించుకోవాలండి. ఇందులో బాదంని అయితే యాడ్ చేసుకొని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. బాదం అయితే వేగడానికి టైం పడుతుంది. ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాదం అయితే వేగే వరకు అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ వేగిపోయిన బాదంని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని అయితే మెత్తటి పౌడర్లు అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మనమైతే ఈ బాదంని వేయించేటప్పుడైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అయితే యాడ్ చేయలేదండి. మామూలుగానే వేయించుకున్నాం. మనమైతే లడ్డూలు చేసుకునేటప్పుడైతే నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటాం. అందుకని ఇప్పుడు వేయించేటప్పుడైతే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే అదే బాండీలో పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలండి. పల్లీలను కూడా అయితే మనం మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మెత్తని పౌడర్లు అయితే మిక్సీ వేసుకోవాలండి. వేసుకున్నాక మనం బాదంని యాడ్ చేసుకున్న అదే బౌల్లో అయితే ఈ పల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే అదే బాండీలో నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలండి. మటన్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని నువ్వులు అయితే క్రిస్పీ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. వీటిని అయితే మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే తులుముకున్న బెల్లాన్ని కూడా మనం అయితే మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. వీటన్నిటిని అయితే మనం ఈ బౌల్లోనే యాడ్ చేసేసుకోవాలి. బాదం అలాగే పల్లీలను అయితే మనం వేయించుకున్న తర్వాత ఫైన్ పౌడర్లు అయితే మిక్సీ వేసుకుని ఈ బౌల్లో యాడ్ చేసుకున్నామండి. అదే నువ్వులను అయితే వేయించుకొని డైరెక్ట్ యాడ్ చేసేసుకున్నాం. తురుముకున్న బెల్లాన్ని కూడా అయితే మెత్తగా మిక్సీ వేసి అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే బెల్లం అంతా ఇందులో కలిసేలా అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే లడ్డూలను ప్రిపేర్ చేయడానికి అయితే ముందుగా మనం నెయ్యిని అయితే ఇందులో యాడ్ చేయాలండి. కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నెయ్యిని అయితే ఇందులో ఫస్ట్ యాడ్ చేసేసుకొని ఈ నెయ్యిని కూడా అంతా కలిసేలా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం కొంచెంగా మనం తీసుకొని లడ్డూలుగా చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని అయితే లడ్డూలుగా చేసేసుకోవడమే. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అలాగే హెల్తీ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.